ఫాస్టింగ్ నాకు వద్దు అని ఆమెనింది. అంటే ఈ దైవజనుడు వెంటనే అనుకున్నాడు, నా పక్కన కూడా క్రిస్టియన్ అనమాట, అందుకే వద్దనింది అని చాలా సంతోషించాడు. కొంత సమయం తర్వాత మళ్ళీ ఎయిర్ హోస్టెస్ వచ్చి అడిగింది, మేడం వాటర్ తాగుతారంటే, లేదు లేదు నేను వాటర్ కూడా తాగను, నేను కటిక ఉపవాసం చేస్తున్నాను ఈ రోజు అన్నాను. కటిక ఉపవాసం అనేటప్పుడు దైవజనుడు తట్టుకోలేక వెంటనే పక్కన చూసి అడిగాడు, మేడం నేను క్రిస్టియనా అని అడిగాడు. చచ్చా ఎవరు చెప్పాడు నేను క్రిస్టియన్ అని? నేను క్రిస్టియన్ కాదు, నేను యాంటీ క్రిస్టియన్ని. అమెరికాలో మేమందరం కలిసి సాతాన్ని ఆరాధన చేస్తూ ఉంటాము. మేమందరం కలిసి అక్కడ పెంటగ్రామ్ అనే ప్రాంతంలో మేము డైరెక్ట్గా అపవాదిని ఆరాధన చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం అపవాది మమ్మల్ని నాకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నాడు, అందుకని మేము సాతానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. అవునా? సాతాను ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడా? దేనికోసం మేడం అని చెప్పంటే ఏమన్నా తెలుసా? సాతాన క్రైస్తవ కుటుంబాలు మొక్క చెక్కలైపోవాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని సాతాను ప్రేరేపించాడంట. ఆ మాట విని గొప్ప దైవజనుడు ఒక పుస్తకంలో రాస్తూ, ఆలోచించండి అపవాది ప్రతి కుటుంబ వ్యవస్థను ఎలా చిన్నగా చేయాలని ఆలోచిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి అని ఆయన చెప్తా ఉన్నాడు. నిజమని అపవాది తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఏంటంటే ప్రతి కుటుంబాన్ని కూడా చిన్న భిన్నం చేయాలని, ముక్కలు చేయాలని అపవాది తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకనే అటువంటి అపవాది యొక్క పన్నాగాలు మన జీవితంలో మారకుండా ఉండాలంటే, ప్రతి కుటుంబం ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండాలంటే, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలంటే కుటుంబంలో తప్పనిసరిగా 3 లక్షణాలు ఉండాలి. ఆ 3 ఏ కుటుంబంలో అయితే ఉంటాయో ఆ కుటుంబాలు సమాజానికి ఎప్పుడూ ఆదర్శవంతమైనవిగా ఉంటాయి అనే సంగతిని తెలుసుకోవాలి. ఈ 3 విషయాలు మనకు ఎక్కడ కనిపిస్తాయంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఎక్కడ పెళ్లిలోనైనా సరే మొట్టమొదటి పాత నిబంధన గ్రంథం నుంచి, అదేవిధంగా మనకి క్రొత్త నిబంధన గ్రంథం నుంచి, పత్రికల్లో నుంచి కొన్ని లేఖనాలు చదివిస్తారు. అందులో ప్రతి వివాహంలో తప్పనిసరిగా చదివించేది యోహాను సువార్త 2వ అధ్యాయం. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కానా అనే ఒక ఊరిలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి